ఈరోజు నాకు ఏమంత పరిచయం చేస్తున్నారు చెప్పండి. ఈరోజు అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఎక్స్పెక్టేషన్స్ కి అందనిదా? అందనిది. అంతకు మించా ఏమంట? జీడీలు. జీడీలా? వావ్, ఇంత బాగుంటాయి కదా జీడీలు. కానీ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. మీరే అట్లా జీడీలు అన్న మాట తలవకుండా ఉంటే మంచిది. అదే మంచిది. అదేంటంటే ఏదో మనం ఒక విధంగా ట్రై చేద్దాం. ఓకే. సో జీడీలు చాలా కాంప్లికేటెడ్. చాలా దాని పేరు దస్త్రం అనేది అంటారు, మన సంస్కృతం మరి ఏదేంటో తెలియదు ఆ పదం. దానికి జీడీలు అనమాట. జీడీలు. వావ్, జీడీలు బాగుంటుంది కదా, ఎంతసేపు నవ్వినా కూడా ఇంకా నోట్లోనే ఉంటుంది అది. ఓకే, మరి ఆ రేంజ్ లో కాకపోయినా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు చూద్దాం. మరి జీడీలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. జీడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, నువ్వులు. సో జీడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదమ్మా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నాకు డౌట్, రెండే ఉన్నాయేంటి? అంతే మరి. అంతేనా? ఓ, పాకం పట్టేస్తాం కదా దీన్ని, అందులో నువ్వులు వేయడం అంతే. రెండే ఇంగ్రీడియంట్స్, రెండే, కానీ ప్రాసెస్ మాత్రం మామూలుగా ఉండదు. ఓకే, సో మరి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారా? ఫస్ట్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయను. స్టవ్ వెలిగించి కొంచెం నీళ్ళు వేసి చాలా చాలు. బెల్లం ఓకే, స్పూన్. మామూలు బెల్లమే కదమ్మా. జీడీ కాకముందు బెల్లమే సాగుతుంది కదా జీడీ లాగా. ఆ పేరు వినేసరికి సాగడం మొదలు, బెల్లానికి కూడా సాగుదని వచ్చింది. అదంతా బెల్లం మెల్ట్ అవ్వాలి కదా. మెల్ట్ అవ్వాలి అమ్మ, 10 నిమిషాలు పడుతుంది. మెల్ట్ కావాలి, మళ్ళీ పాకం రావాలి, అప్పుడు నువ్వులు వేద్దాం. అంటే ఇది ఎట్లా అమ్మా? జీడులు జనరల్ గా పెంచేసేటప్పుడు చూసారా మీరు? ఏదో అలా మామూలుగా జనరల్ గా చూసాం గానీ నేను ఇక్కడ చేయాల్సి వస్తుంది అనుకోలే. పోండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్. జీడులు కూడా ఇంట్లో చాలా సింపుల్ ప్రాసెస్ లో, ఆ రేంజ్ లో కాకపోయినా ఒక మాదిరిగా మనం ఆ మాదిరిగా చేయలేం మనం, కానీ పర్వాలేదు. మామూలు మనం నువ్వుల ఉండలు చేసుకుంటాం కదా, దానికన్నా కొద్దిగా ముద్ర పాకం తీసి కొంచెం గట్టిగా గట్టిగా. సో ఇదంతా పాకం కరగాలి కదమ్మా. బెల్లం కరగడానికి 5 minutes టైం పడుతుంది. సో మరి 5 minutes వెయిట్ చేద్దాం. సో పాకం దగ్గర పడిందమ్మా, పడిపోయిందమ్మా. ఇప్పుడు దీనిలో వేస్తే తెలుస్తుంది మనకి. ఓకే, ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దీనిలో వేస్తే లేదు సరిపోతుందా? అదే చూద్దాం, చూసి చేసుకుందాం, లేకపోతే పొడి పొడిగా అయిపోతుంది పాకం. అది రిస్క్ అనమాట. అవును, కొద్దిగా నువ్వులు వేసి తీసేద్దాం. ఓకే, నువ్వులు వేసి. ఓకే, నువ్వులు ఎక్కువ వేసామమ్మా. అసలు మన ఇష్టం, తక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే చిన్నప్పుడు జీళ్ళకి మాత్రం మధ్యలో పాకం ఉండేది, చుట్టూ నువ్వులు ఉండేవి కదా. అవును, నేనే కొద్దిగా అవి లోపల కూడా ఉంటే బాగుంటుంది టేస్ట్ అని. ఇప్పుడు ఇది మనం దీనిలో రోల్ చేద్దాం. రోల్లో చేసి కట్ చేసాం అనుకో, పైన కూడా వచ్చేసింది. ఓకే, మరీ ఎక్కువ అయిపోయింది అనుకో సోని, ఇంకా మన చేతికి రాదు, పొడి పొడిగా అయిపోతుంది పాకం. భలే తేనె కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. అవును, ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. ఓకే, సో ఇది చల్లారాకి మిగిలిన ప్రాసెస్ అంటే జస్ట్ ఉండలా చేసుకోవడమే, ఇంకేమైనా ప్రాసెస్? ఇంకేం లేదు. ఇవి మనం కొంచెం ఇలా చిన్న రోల్స్ లాగా తయారు చేసుకొని కట్ చేసుకో, అయిపోయింది. సో ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
అంటే Because ఊరికే అసలే మన పాకము మామూలుగానే స్టిక్ అయిపోతుంది, అదే అసలే కదా. మంచి పాకం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొద్దిగా వేసుకోవాలి. జాగ్రత్తగా చేస్తాం. సో ఇంక ఇది ఇప్పుడు దాని మీద వేసేయడమేనమ్మా? వేస్తే కొద్దిగా చల్లారితే మనం అదే గట్టిగా కొంచెం చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. భలే ఉంది కదా. ఆరిపోయింది కదమ్మా? ఆరిందిరా. కొంచెం ఇలాగా మనం గట్టిగా చేసుకోవాలా? అప్పుడు లేయర్స్ లేయర్స్ గా వస్తుందేమో కదా. మనకి ప్లేస్ ఇది కూడా కరెక్ట్ ఉండాలమ్మా దానికి. తీగలు తీస్తారు కదా, అవునవును, తీయడానికి రాదు, కష్టం. అలా తీగలాగా తీసి మళ్ళీ రోల్ చేయాలి. మళ్ళీ రోల్ చేస్తాం. సో అప్పుడు ఎక్కువ అంటే తినేకుంది అలా ఎక్కువ లేయర్స్ లా ఉంటుంది అనమాట. అది తొందరగా కరగకుండా ఇలా కరెక్టే వచ్చింది పాకం మాత్రం. ఇలా చూసా, ఈ పాకం రావాలి. ఇలా మళ్ళీ వాళ్ళు ఫోల్డ్ చేస్తారు కదా, అలాగే. వాళ్ళేం పెద్ద పెద్ద చేస్తే మనం చిన్న చిన్న చేస్తున్నాం అంతే. అంతేగా, మనకి అలాంటి అన్ని ఉండవు కదా, సౌకర్యాలు ఉండవు. దానివల్ల నేను నువ్వులు దీనిలోనే వేసాను, వాళ్ళు వేయరు. వేయకుండా ఓన్లీ పాకం చేసి పైన నువ్వులతో రోల్ చేస్తారు. కానీ ఇంకా టేస్ట్ బాగుంటుందని. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకర్లే. అలా ఇంకా మనం దానిలో జీడిలా చేసుకొని పెట్టేస్తాం అంతే. మనకు కావాలంటే నువ్వుల్లో రోల్ చేసుకోవచ్చు, నీకేది బాగుందో చెప్పు. ఇలా చేస్తే ఇంకా అది తెలియట్లేదు కదా, ఓన్లీ నువ్వులే తెలుస్తుంది. ఇలా రెండు వైపులా పెడదాంలే, ఒక సైడ్ ట్రాన్స్పరెంట్, ఇంకో సైడ్ ఇప్పుడు బాగుంది. ఇలా అన్ని చేసుకుందామే. ఓకే, సో ఇదే టైప్ లో ఇంకా చూసారు కదా జీడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మనం ఇంట్లోనే ఇంత మంచిగా జీడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అది ఉండే కొంది చక్కగా స్టిఫ్ గా మనకి జీడీలు ఎలా దొరుకుతాయి అలాంటి పాకం లాగా తయారైపోతుంది అనమాట. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలని ఉంది కదా, నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. జీడీలు టేస్ట్ ఎలా ఉన్నాయి, అందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో అయితే జీడీలు అసలు దొరకడం లేదు కూడాను. అండ్ ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ వస్తే జీడీలు ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని కనపడట్లేదు. కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఇలా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తినేయండి. సో నీ ఇంట్లో చేశారంటే జీడీలు ఎవ్వరు నమ్మరు, చెప్పకూడదు ముందు. మనం తయారు చేసి వాడు తిన్న తర్వాత చెప్పాలి. వావ్, ఎంత బాగా చేసుకున్నామండి జీడీలు. అసలు ఇంత హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చా, ఇంత సింపుల్ గా అనిపించింది. అంటే సింపుల్ అంటే మరీ సింపుల్ కాదు, కొంచెం మనం ఇట్లాంటి వాటికి టైం టేకింగ్ తీసుకుంటాయి. మనం కూడా టైం వెచ్చించి ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి జీడీలు అయితే దాంట్లో ఎక్సైటెడ్ గా ఉన్నాం కదా, మన ఇంట్లో ఇంత బాగా వచ్చింది, ఇవి టేస్ట్ ఎలా ఉంటుందని. మరి ఏమాత్రం లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూసిద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో జీడీ. బాగుంది కదా, టేస్ట్ చూద్దామా? చాలా బాగుంది. పళ్ళ కదుక్కుంటుంది. ఈ గట్టిపడి ఒక జీడీ నోట్లో పెట్టుకున్నాం అంటే మధ్యాహ్నం దాకా తినొచ్చు. నవలనేంటి అప్పుడే చూద్దాం అనుకుంటున్నారేంటి, టైం పట్టేది జీడీ నవలటానికి. సూపర్, చాలా 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 టేస్టీగా ఉందండి జీడీ మాత్రం. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అసలు ఎవరు నమ్మరు, ఇందాక అమ్మ చెప్పినట్లు, బికాజ్ అంత టేస్టీగా ఉంది. అండ్ డెఫినెట్ గా అయితే మాత్రం మీరు ప్రిపేర్ చేసుకోండి. జీడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. జీడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, నువ్వులు. జీడీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నీళ్లు పోసి బెల్లం వేసుకుని కలుపుతూ బెల్లం మెల్ట్ అయిన తర్వాత నువ్వులు వేసి పాకంలా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారిన తర్వాత జీడీల్లా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జీడీలు రెడీ. సో అమ్మా, జీడీలు అదిరిపోయాయి. థ్యాంక్ యూ, చాలా బాగున్నాయి. నేనైతే మీకు కూడా టేస్ట్ చేయడానికి ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
తినండి. చూసారా ఎంత గట్టి పడిందో కదా, చాలా. తినండి మీరు కూడా కొంచెం. బాగుంది కదా, చాలా బాగుంది. మీరు చేసాక బాగోకుండా ఉంటుందా? సో జీలు అయితే మాత్రం అదిరిపోయాయమ్మా.